మనం రోజూ తాగే పాలు, దాని వెనుక ఓ పెద్ద డిజిటల్ కథే ఉందంటే నమ్ముతారా? అవును, నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అయిన మన భారతదేశంలో ఇప్పుడు ప్రతి ఆవుకి, ప్రతి లీటర్ పాలకి ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంది. ఈ రోజు మనం ఆవు దగ్గర నుంచి మన చేతిలో ఉండే పాల ప్యాకెట్ వరకు సాగే ఈ టెక్ విప్లవం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఓసారి చూద్దాం. ముందుగా అసలు మన పాడి పరిశ్రమ ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ప్రతి పశువుకు ఎలా ఒక డిజిటల్ గుర్తింపు ఇస్తున్నారో చూద్దాం. అక్కడ నుంచి పాలు సేకరించే స్మార్ట్ సెంటర్లకు వెళ్లి ఆ డేటాతో సహకార సంఘాలని ఎలా నడిపిస్తున్నారో తెలుసుకుందాం. చివరగా లాజిస్టిక్స్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నారో చూసి ఈ మొత్తం సిస్టమ్ భవిష్యత్తుకు ఎలా ఒక బ్లూ ప్రింట్ లాంటిదో చర్చిద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ నంబర్ చూడండి, 25%. అంటే ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే పాలల్లో 1/4 మన భారతదేశం నుంచే వస్తోందన్నమాట. ఈ ఒక్క ఫ్యాక్ట్ చాలు మన డైరీ సెక్టర్ ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి. మరి ఇంత పెద్ద, ఇంత విస్తారమైన వ్యవస్థని ఒక ఆధునిక పద్ధతిలో ఎఫిషియెంట్గా నడపడం ఎలా? ఇదే అసలైన ప్రశ్న. ఈ సవాలుకు సమాధానంగానే టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటలైజేషన్ ఒక గేమ్ చేంజర్లా ముందుకొచ్చింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక మన కథలో మొదటి భాగానికొచ్చేశాం. ప్రతి పెద్ద మార్పు వెనుక ఒక చోదక శక్తి ఉంటుంది కదా. మన పాడి పరిశ్రమ డిజిటల్ ప్రయాణంలో ఆ శక్తి పేరు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్. అదేనండి, ఎన్డీడీబీ. ఈ మొత్తం డిజిటల్ సిస్టమ్కి పునాది లాంటిది ఒకే ఒక విషయం. అదే ప్రతి పశువుకు ఒక యునీక్ డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వడం. ఈ ఒక్క స్టెప్తోనే తర్వాత మనం చూడబోయే అద్భుతాలన్నీ సాధ్యమయ్యాయి. ఈ డిజిటల్ ఐడెంటిటీని ఆచరణలోకి తెచ్చిన మిషనే ఈ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, లేదా ఎన్డీఎల్ఎం. దీని లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. భారత్ పశుధన్ అనే పేరుతో దేశంలోని పశువులన్నింటికీ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే కోట్లాది పశువుల డేటాని ఒకే చోట భద్రపరచడం అన్నమాట. అసలీ ప్రయత్నం ఎంత పెద్దదో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. దాదాపు 35.68 కోట్ల పశువులకు ఇప్పటికే 12 అంకెల పశు ఆధారిచ్చేశారు. అంటే ప్రతి పశువు పుట్టుక, దాని జాతి, హెల్త్ హిస్టరీ, వ్యాక్సినేషన్స్, చివరికి అది ఎంత పాలిస్తుందనే వివరాలు కూడా అన్నీ డిజిటల్గా రికార్డవుతాయి. ఇదొక రకంగా దేశవ్యాప్తంగా ఒక లైవ్ డేటా నెట్వర్క్ను నిర్మించడం లాంటిది. అయితే ఈ పశుఆధార్ కేవలం ఒక ఐడీ నంబర్ మాత్రమే కాదు, ఇదొక పూర్తి ఎకోసిస్టమ్కి గేట్వే లాంటిది. ఉదాహరణకి ఎస్ఎస్ఎంఎస్ ద్వారా క్వాలిటీ బ్రీడింగ్ని నిర్ధారిస్తారు. ఐఎన్ఏపీహెచ్ ద్వారా పశువుల ఆరోగ్యం, పోషణ లాంటి డేటాని రియల్ టైంలో క్యాప్చర్ చేస్తారు. ఇక 1962 యాప్ ద్వారా అయితే రైతులకు ఇంటి దగ్గరికే పశు వైద్య సేవలు అందుతాయి. ఇవన్నీ ఆ పశుఆధార్తో లింక్ అయి ఉంటాయి. సరే, ఇప్పటిదాకా ప్రతి పశువుకి ఒక డిజిటల్ పాస్పోర్ట్ ఉందని చూశాం, మంచిదే. కాని ఆ పశువు ఇచ్చే పాలను సేకరించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడే కథలో మరో కీలకమైన మలుపు. అదే స్మార్ట్ మిల్క్ కలెక్షన్. టెక్నాలజీ అసలైన మ్యాజిక్ చేసేదిక్కడే. ఆ మ్యాజిక్ పేరు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్, షార్ట్గా AMCS. ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే పొరపాటే. గ్రామాల్లోని డైరీ కోఆపరేటివ్ సొసైటీల పనితీరునే మార్చేస్తున్న ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఇది. మనుషుల ప్రమేయాన్ని తగ్గించి ప్రతిదీ ఆటోమేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. రైతు పాలను సెంటర్కి తీసుకురాగానే కొన్ని సెకండ్లలోనే డిజిటల్ మెషీన్లు దాని క్వాలిటీని, క్వాంటిటీనే టెస్ట్ చేస్తాయి. ఆ డేటా వెంటనే రికార్డ్ అయిపోతుంది. ఇక వెయిటింగ్ లేదు, మధ్యలో దళారులు లేరు. డబ్బులు నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. వెంటనే ఫోన్కి టింగ్ అని ఒక SMS కూడా వస్తుంది. దీనివల్ల రైతుకు 100% పారదర్శకత, వెంటనే డబ్బులు చేతికి వస్తాయన్న భరోసా కలుగుతాయి. అస్సలైన గేమ్ చేంజింగ్ పాయింట్ ఇదే. గుర్తుందా, మనమింతకుముందు పశు ఆధార్ గురించి మాట్లాడుకున్నాం. పాలు సేకరించేటప్పుడు ఆ పశువు యొక్క డిజిటల్ ఐడీని ఆ పాల శాంపిల్కి లింక్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, దీనివల్ల మనం తాగుతున్న పాలు దేశంలో ఏ ఊర్లో, ఏ పశువు నుంచి వచ్చిందో కూడా చెప్పొచ్చు. దీన్నే కంప్లీట్ ట్రేసబిలిటీ అంటారు. ఓకే, మన దగ్గరిప్పుడు పశువుల డేటా ఉంది, పాలు సేకరించిన డేటా కూడా ఉంది. ఇంత పెద్ద డేటాతో ఏం చేస్తారు? దీన్ని కేవలం రికార్డ్స్ కోసం దాచిపెట్టరు.
ఈ డేటానే మొత్తం సహకార వ్యవస్థను స్ట్రాటజిక్గా నడపడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఐడిఐఎస్ అనే సిస్టమ్ వస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 198 మిల్క్ యూనియన్లు, 15 ఫెడరేషన్లు తమ పనితీరును ఒకరితో ఒకరు పోల్చుకోవచ్చు. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక ఎన్డీఆర్పీ అనేది ఒక డైరీ యూనియన్కి బ్రెయిన్ లాంటిది. అంటే ఫైనాన్స్, ప్రొడక్షన్, సేల్స్, మార్కెటింగ్ ఇలా ఒక యూనియన్కి సంబంధించిన అన్ని పనులను మేనేజ్ చేసే ఒకే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. గ్రామాల్లో ఏఎంసీఎస్ ద్వారా సేకరించిన డేటా ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా యూనియన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయిన ఎన్డీఆర్పీలోకి వచ్చేస్తుంది. దీనితో పశువు దగ్గర్నుంచి పాలు సేకరించి, ప్రాసెస్ చేసి వినియోగదారుడికి చేరే వరకు మొత్తం గొలుసు డిజిటల్గా కనెక్ట్ అవుతుంది. ఒక సీమ్లెస్ ఫ్లో అన్నమాట. సరే, పాలు సేకరించాం, డేటాని రికార్డ్ చేశాం, అంతా బాగానే ఉంది. కాని పాలు చాలా త్వరగా పాడైపోతాయి. మరి వేల కొద్ది గ్రామాల్లోని సెంటర్ల నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లకి పాలను వీలైనంత వేగంగా, తక్కువ ఖర్చుతో ఎలా చేరవేయాలి? ఈ లాజిస్టిక్స్ సవాల్నే ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మాన్యువల్గా రూట్ ప్లాన్ చేసేవాళ్లు. దానివల్ల దూరం ఎక్కువ, టైం ఎక్కువ, ఇంధనం ఖర్చులెక్కువ. కాని ఇప్పుడు జీఐఎస్ టెక్నాలజీతో రూట్లను ఆప్టిమైజ్ చేస్తున్నారు. దీనివల్ల రవాణా దూరం తగ్గింది, డెలివరీ టైం మెరుగుబడింది, అన్నింటికన్నా ముఖ్యంగా ఖర్చులు గణనీయంగా ఆదా అయ్యాయి. అంతా డేటా ఆధారంగా చాలా సిస్టమాటిక్గా జరుగుతుంది. ఇందులో అసలు గొప్ప విషయమేంటంటే, ఈ పవర్ఫుల్ రూట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ని ఎన్డీడీబీ దేశంలోని అన్ని డైరీ సహకార సంఘాలకు ఉచితంగా అందిస్తోంది. ఇది నిజంగా సహకార స్ఫూర్తికి ఒక చక్కటి ఉదాహరణ. దీనివల్ల చిన్న యూనియన్లు కూడా టెక్నాలజీని వాడుకుని బలోపేతమవుతాయి. సో, మనం ఆవు దగ్గర మొదలుపెట్టి పాలు సేకరించడం, డేటా మేనేజ్మెంట్, రవాణా వరకు ఒక పూర్తి డిజిటల్ ప్రయాణాన్ని చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు సారాంశమేంటి, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఫైనల్గా ఆ విషయాలు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ మొత్తం విప్లవం వల్ల కొన్ని కీలకమైన మార్పులొచ్చాయి. కార్యకలాపాల్లో ఎఫిషియన్సీ పెరిగింది, లావాదేవీల్లో పారదర్శకత వచ్చింది, ప్రతి లీటర్ పాలు ఎక్కడినుంచి వస్తోందో ట్రేస్ చేసే అవకాశం వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా రైతుకు సాధికారత లభించింది. డబ్బులు నేరుగా వాళ్ల అకౌంట్కి వెళ్లడం, డేటా అందుబాటులో ఉండడం, ఇదే ఈ విప్లవం యొక్క అసలైన విజయం. చివరగా ఒక ప్రశ్న: మన దేశంలో ఇంత విజయవంతమైన ఈ డిజిటల్ డైరీ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యవసాయ రంగాల్లో కూడా ఒక విప్లవాన్ని తీసుకురాగలదా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. భారతదేశం సాధించిన ఈ విజయం భవిష్యత్తులో ప్రపంచానికి ఒక బ్లూ ప్రింట్ కాగలదేమో.